నేను ఫార్మసీ నేపథ్యం నుండి వచ్చాను. ఏదైనా కొత్త మందు తయారు చేసేటప్పుడు లేదా కొత్త మూలకం తయారు చేసేటప్పుడు, ఉదాహరణకు అది ఒక నొప్పి నివారణి మందు అనుకోండి, దానిని ఇబుప్రోఫెన్తో పోల్చి చూస్తారు, ఆస్పిరిన్తో పోల్చి చూస్తారు. వాటికంటే మెరుగ్గా ఉందా లేదా అని. మెరుగ్గా ఉంటే మార్కెట్లో విడుదల చేస్తారు. దాని దుష్ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయా లేదా తక్కువ? దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటే దాన్ని అసలు ప్రవేశపెట్టరు. అలాగే మనం కూడా దీని పట్ల పరిశోధన చేయాలి. आप चाहे 10 युवा को या 10 कपल्स को మీరు కావాలంటే ఒక 10 మంది యువకులతో లేదా 10 జంటలతో కేవలం ప్లాసిబో ధ్యానం చేయించండి. అక్కడ మనం ప్రాణాహుతిని ఉపయోగించము. ఇప్పటి వరకు ధ్యానం చేయని వారిని కూర్చోబెట్టండి. అలాగే ఆ 10 మందితోనే ప్రాణాహుతితో కూడిన ధ్యానాన్ని చేయించండి. అలాగే వారి తలపైన ఈఈజీ అంటే ఎలక్ట్రోడ్లు పెట్టి కొలవండి. దాని ద్వారా మనకు అర్థమవుతుంది. उससे हमको पता चल जाता है वो बोले या ना बोले. వారు చెప్పినా చెప్పకపోయినా కూడా చాలాసార్లు ఇటువంటి అనుభూతులను వర్ణించడానికి మనకు పదాలు దొరకవు. కానీ మెషిన్ అబద్ధం చెప్పదు కదా. సైన్స్ మనకు 3 రకాల చైతన్య స్థితులున్నాయని వివరిస్తుంది. అవేంటంటే మెలకువ అవగాహన, స్వప్న అవగాహన, మరో రకంగా చెప్పాలంటే జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. గాఢ నిద్ర అవగాహన అంటే సుషుప్తి అన్నమాట. సైన్స్కు ఈ 3 స్థితుల గురించి మాత్రమే తెలుసు. మన శాస్త్రాలు ఇంకా 2 చైతన్య స్థితులున్నాయని వివరిస్తాయి. అది తురీయ స్థితి. మీరు ఎవరైనా యోగులను లేదా మహాత్ములను తురీయ స్థితి అంటే ఏమిటి అని అడిగి చూడండి. వారు అది 4వ చైతన్య స్థితి అని చెబుతారు. మీరు అది ఎలా ఉంటుందో వివరించండి అని అడిగితే అది తురీయ స్థితి అని ఆ పదం చుట్టూ తిరుగుతూ ఉంటారు. वहाँ होता है क्या? అక్కడ ఏం జరుగుతుంది అని ఎవ్వరూ చెప్పలేరు. ఒకవేళ చెప్పగలిగినా కూడా దాన్ని అనుభూతి చెందడం వేరే విషయం. దాని తర్వాత 5వ స్థితి, దీన్నే తురీయాతీత స్థితి అని అంటారు. మీకు వీటి గురించి కొంచెం సంక్షిప్తంగా వివరిస్తాను. 3 చైతన్య స్థితుల గురించి అర్థం చేసుకున్నారు కదా. అవి జాగృతావస్థ, స్వప్నావస్థ మరియు సుషుప్తి. 4వ చైతన్య స్థాయిలో ఏం జరుగుతుంది? సుషుప్తి తర్వాత ఏముంటుంది? అంటే గాఢ నిద్రా స్థితి తర్వాత ఏముంటుంది? శ్రీకృష్ణుడు భగవద్గీతలో యోగి గురించి ఇలా నిర్వచించారు: అతను నిద్రిస్తాడు కానీ అంతర్గతంగా జాగృతుడు అని. దీని అర్థం మీరు నిద్రించరని కాదు. And how to measure कि सोया हुआ है फिर भी जागृत है, उसका मेजरमेंट कैसे करोगे आप? మరి దీన్ని ఎలా కొలుస్తారు? అతను నిద్రిస్తున్నాడు కానీ జాగృతుడే. దీన్ని మీరు ఎలా కొలుస్తారు? ఇది ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం ద్వారా మనకు తెలుస్తుంది. స్లీప్ స్టడీస్ జరిపినప్పుడు తల మీద ఈఈజీ ఎలక్ట్రోడ్లను అమరుస్తారు. और जब आप छोटे बच्चे पे लगाओगे మీరు చిన్న పిల్లల తల మీద అమర్చినప్పుడు ఏం జరుగుతుంది? వారి ఆలోచనలు చాలా వేగంగా ఉంటాయి. ఒక ఆలోచన పూర్తి కాకముందే 2వది, తర్వాత 3వది, ఇలా. అందువల్ల వారు కొత్త ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మనం అలసిపోతాం. उनका मनस बहुत फास्ट रहता है. जितनी भी सोच फास्ट स्पीडी रहती है, వారి మెదడు చాలా వేగంగా ఉంటుంది. మన ఆలోచన సరళి ఎంత వేగంగా ఉంటే మన మెదడులోని ఎలక్ట్రిక్ ప్రేరణలు అన్ని రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఎలక్ట్రిక్ ప్రేరణలు పెరిగినప్పుడు అయస్కాంత క్షేత్రం కూడా మారిపోతుంది. కాబట్టి ఈఈజీ ద్వారా మనం విద్యుదయస్కాంత కేంద్రాన్ని కొలుస్తాము. వారు ఎంత వేగంగా ఆలోచిస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ క్షేత్రం కూడా అంతే వేగంగా మారుతుంది. ఇంతవరకు అర్థమైంది కదా. మనం ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు లేదా ఏదైనా సంగీతంలో మమేకమైనప్పుడు మన ఆలోచన సరళి నెమ్మదిస్తుంది. దాని తరంగాలు కూడా నెమ్మదిస్తాయి. కాబట్టి అవి పిల్లలలో 30 నుండి 40 హెర్ట్జ్ వేగంతో ఉంటాయి అని చెప్పవచ్చు. మనం ఏదైనా విషయంలో నిమగ్నమైనప్పుడు తరంగాలు కూడా నెమ్మదిస్తాయి.
10, 15, 20 హెర్ట్జులు ఉంటాయి. స్వప్నావస్థలో బహుశా 5 నుండి 8 హెర్ట్జుల వరకు ఉండొచ్చు. అవి గుండ్రని తరంగాలుగా ఉంటూ వస్తూ పోతూ ఉంటాయి. ఇక గాఢ నిద్రావస్థలో 3 నుంచి 5 హెర్ట్జులు ఉంటాయి. తరంగాలు ఒక్కసారిగా నెమ్మదిస్తాయి. ఎందుకంటే మనం ఆ సమయంలో ఆలోచించం కదా. కానీ ఆ సమయంలో మెదడులో కొనసాగే సాధారణ కార్యకలాపాలు గాఢ నిద్రా స్థితిలో కూడా కొనసాగుతాయి. అందుకే ఒక్కసారిగా తరంగాలు నెమ్మదిస్తాయి. ఆ సమయంలో మనకేమీ తెలియదు. సుషుప్తి స్థితిలో మనం నిద్రిస్తున్నామా లేదా అని కూడా మనకు తెలియదు. అంత గాఢ స్థితిలో లీనమైపోతాము. नाउ जब हम ध्यान करते हैं और वो हालत पर पहुंच जाते हैं जिसको हम तुरिया कहते हैं या समाधि अवस्था, ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నప్పుడు సమాధి లేదా తురీయ స్థితికి చేరినప్పుడు ఈఈజీలో పరిశీలిస్తే తరంగాలు ఇలా నెమ్మదిగా మీరు నిద్రిస్తున్నట్లుగా సూచిస్తాయి. కానీ అక్కడి ఇక్కడి పక్షుల కిలకిలలు లేదా ఎవరైనా శబ్దం చేసినా అవన్నీ తెలుస్తాయి. పక్షుల కిలకిలలు, ఇక్కడ ఇది జరిగింది ఇలా అంటే వారి మనసు అంతగా ప్రశాంత స్థితిలోకి వెళ్ళి నిద్రాస్థితిలోకి చేరింది. కానీ వారికి ఏం జరుగుతోందో తెలుస్తుంది, అవగాహన కలిగి ఉంటారు. అది 4వ చైతన్య స్థితి తురీయ. ఇది మూసిన కన్నుల స్థితిలో ఏర్పడుతుంది. और तुरीयातीत కానీ తురీయాతీత స్థితి కనులు తెరిచి ఉన్న స్థితిలో ఏర్పడుతుంది. ఇదే తేడా. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు, వ్యాపార లావాదేవీలు జరుపుతున్నప్పుడు, మహిళలు వంట చేస్తున్నప్పుడు, లేదా ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, లేదా సినిమాలు చూస్తున్నప్పుడు, ఇవన్నీ చేస్తూ కూడా మనస్సుతో అంతర్గతంగా మూలంతో అనుసంధానం అవుతాము. వారు కైవల్య స్థితి కన్నా ముందుకు చేరుకుంటారు. మనం కుటుంబ జీవనం సాగిస్తూ కూడా ఈ స్థితిని పొందగలం.